జీఎస్టీ 2.0 పై కస్టమ్స్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ అవగాహన కార్యక్రమాన్ని నెల్లూరు వెంకటాచలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా నెల్లూరు బ్రాంచ్ లో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సంచలనాత్మకమైన మార్పు జీఎస్టీ 2.0 అని అన్నారు. పన్ను స్లాబ్స్ లో మార్పు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ ప్రజలపై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాశ్, అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్, శ్రీ సుబ్బారావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుబ్బారావు, వైస్ చైర్మన్ ఉదయ్ తేజ, సెక్రటరీ వెంకట సందీప్ తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నెల్లూరు చార్టర్డ్ అకౌంటెంట్స్ చాప్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కు ఇక్కడికి రావడం జరిగింది. రెస్పెక్టెడ్ కమిషనర్ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారు, కమిషనర్ సిజిఎస్టీ కమిషనర్ గారు, తర్వాత వాళ్ళ ఆఫీసర్స్, మా ఆఫీసర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు సంయుక్తంగా ఆర్గనైజ్ చేసిన ఈ మీటింగ్ లో ఇక్కడికి వచ్చి జిఎస్టీ 2.0 రిఫార్మ్స్, వాటి ఆవశ్యకత, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన విధి విధానాలు ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. దీని ఇంపాక్ట్ రెవెన్యూ మీద, గవర్నమెంట్ రెవెన్యూస్ మీద ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ చూపుతున్న ఇంపాక్ట్, వీటిని ఇంటరాక్ట్ కావడానికి ఇక్కడికి వచ్చి అవకాశం కల్పించిన నా పేరు ఉదయ్ తేజ. కరెంట్లీ నెల్లూరు బ్రాంచ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ కి వైస్ చైర్మన్ గా నిర్వహిస్తున్నాను. సో ఈ రోజు సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ తో పాటు స్టేట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ కలిసి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఏదైతే జరుగుతుందో అది ఈ జిఎస్టీ 2.0 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రిఫార్మ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో పాటు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చే విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరు ఎలా ఫేస్ చేస్తున్నారో చార్టర్డ్ అకౌంటెంట్స్ నుంచి ప్లస్ బిజినెస్ చేసే వాళ్ళ ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి తెలుసుకొని దీని ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఎలాంటి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని మన కమిషనర్ గారు అలాగే ఫ్రమ్ సెంట్రల్ డిపార్ట్మెంట్, అలాగే జాయింట్ కమిషనర్ ఫ్రమ్ స్టేట్ డిపార్ట్మెంట్ గారు వచ్చి ఈ రోజు వివరించడంతో పాటు అవన్నీ మా యొక్క రిక్వైర్మెంట్స్, ఇబ్బందులు తెలుసుకొని దానికి అనుగుణంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇది చాలా ఇంటరాక్టివ్ సెషన్, చాలా బాగా వాళ్ళు ఆలకించి వింటూ దాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఫ్యాక్ట్ ఈరోజు ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఏ సో రేట్లు తగ్గితే మరి ఈ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి కాబట్టి, డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి రేట్లు తగ్గించినంత మాత్రాన ఆదాయం పడిపోదు అని ప్రభుత్వం ఒక ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం. అయితే చాలా best of the schemes, best of the plans, best of whatever you think of introduced from the portals of parliament. Why don't you share the property of the father and mother with the equally daughter and son? Matter is there. Why do you discriminate? I'm deviating, but I'll come back to that point. Same is the case, taxes all collected and all that, it has to be distributed. 29 states, and how many union territories? 2 of them are having legislative. Have we ever thought that 17 types of taxes and 13 types of cess, 17 types of taxes